హాయ్ అండి. అలసందల పప్పు కుక్కర్లో ఎలా చేసుకోవాలనో చూసేద్దామండి. ముందుగా అయితేనా అలసంద పప్పును చాలామంది కుక్కర్లో పెడితే రుచిగా ఉండదని చెప్తారు. కానీ నేను చేసిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అన్నంలో కానివ్వండి, సంగటిలో కానివ్వండి, చపాతీలో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు పప్పు ఎలా చేసుకోవాలో వీటిలోకి వచ్చేసేయండి చూద్దాం. ముందుగా నేను ఒక 1/4 కేజీ అలసందలు ఒలిచి పెట్టుకున్నాను. 4 టమోటా, 10-12 పచ్చిమిర్చి తీసుకున్నాను. ముందుగా కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి ముందుగా ఒలిచి పెట్టుకున్న అలసందల్ని ఇలా నీళ్ళు వేసుకొని ఒక 2 మాటలు నీట్గా కడిగి పెట్టుకుంటున్నాను. దీంట్లోకి నేను ఒక 2.5 కప్పు వాటర్ అనేటివి యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న 10-12 పచ్చిమిర్చిని దీంట్లోకి వేసుకుంటున్నాను. దాంతోపాటు 4 టమోటాలను ఇలా కట్ చేసి దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకున్న దీంట్లోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేస్తున్నాను. దాంతోపాటు 1 టీ స్పూన్ పసుపు, కొద్దిగా రాళ్ళుప్పు, దాంతోపాటు 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసేసి ఇలా నేను కుక్కర్కి మూత పెట్టేశాను. తర్వాత ఒక 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ కట్టేసుకోవాలి. నేను ఇక్కడ పోపుకైతే రెడీ చేసుకున్నానండి. సో ముందు ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, 3 వట్టిమిర్చి, మీడియం సైజు ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కుక్కరు గాలంత పోయిన తర్వాత ఇలాగ నేను పక్కన వాటర్ నీటి వంపేసుకొని దీంట్లోకి నేను కొన్ని పప్పులు అయితే తీసి ఆ వాటర్లో వేసుకుంటున్నాను. ఇలా ఈ అలసందలు దాంట్లో వేయడం వల్ల పప్పు అంతా మెదిగిపోయిన అక్కడక్కడ తినేదానికి ఇవి బాగుంటాయండి. తర్వాత ఇలా నేను పప్పు గుద్దితో పప్పునంతా నీట్గా రుద్దేసుకుంటున్నాను. రుద్దేసుకున్న తర్వాత ముందు తీసిపెట్టిన వాటరు, ఆ అలసంద గింజలు దీంట్లో వేసేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను. మిక్స్ చేసేసిన తర్వాత ఎప్పుడైతే పోపు పెట్టేసుకున్నాం, ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న ఆవాలు, జీలకర్ర, అలాగే వెల్లుల్లి రెబ్బలు, వట్టిమిర్చి, తరిగి పెట్టుకున్న ఆనియన్, అలాగే కరివేపాకు ఇవన్నీ వేసేసి పోపు వేగేంత వరకు వేయించుకోవాలి. పోపు అనేది కొంచెము ఆనియన్ రెడ్డిష్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా మనము కలిపి పెట్టుకున్న పప్పుని దీంట్లోకి యాడ్ చేసేసుకొని కొద్దిగా మనకు నీళ్ళుగా ఉందనిపించినప్పుడు పప్పుని ఒక 2-3 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. దీంట్లోకి కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని నీట్గా కలిపేసుకోవాలి. కొంచెం పప్పు చిక్కబడేంత వరకు ఒక 2-3 నిమిషాలు ఉడికించి తర్వాత స్టవ్ కట్టేసుకోవడమే. సో చూసారు కదా, ముందు పతలాగున్న పప్పు ఇప్పుడు చిక్కగా అయిందనమాట. ఇలా చిక్కగా అయిన తర్వాత బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడం. అంతేనండి, ఎంతో రుచికరమైన అలసందల పప్పు మన కడప స్టైల్లో చాలా బాగుంటుంది. నేనైతే సంగట్లోకి అయితే యాడ్ చేసుకొని తిన్నాను. చాలా అంటే చాలా రుచిగా ఉంది. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.